తిరువూరు నియోజకవర్గం ఎందుకో బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే నా సేవా కార్యక్రమాలు ఇక్కడే ప్రారంభమైంది, నా రాజకీయ కార్యక్రమాలు ఇక్కడే ప్రారంభమైంది. మొన్న నన్ను అభ్యర్థి కింద అనౌన్స్ చేశారు. ఇవాళ వరకు ఎక్కడా సభలో పాల్గొన్నాం. మళ్ళీ మొదటి సభ మళ్ళీ తిరువూరులోనే పాల్గొంటున్నా. కాబట్టి తిరువూరు బాగా కలిసి వచ్చింది. తప్పకుండా తిరువూరు నుంచి నా సేవా కార్యక్రమాలు, నా రాజకీయ కార్యక్రమాలు, నన్ను ఎంపీ అభ్యర్థిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినాక మళ్ళీ ఇదే సభలో పాల్గొన్నాం. గెలుపు ఎప్పుడు అయిపోయింది. మీ సభ చేస్తుంటే తిరువూరు గెలుపు కూడా ఎప్పుడు అయిపోయింది. ఇవాళ వేదిక మీద ఉన్న మా పెద్దలు రఘురామ్ గారు ఎంతో మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఒక తాటిపైన నిలిపిస్తున్నారు. నిలబడి చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆయనకి నమస్కారాలు. అంతేకాకుండా వేదిక మీద ఉన్న మా అభ్యర్థి తొలగిపూడి శ్రీనివాస్ గారు తిరువూరు నియోజకవర్గం చేసుకున్న మరొక అదృష్టం. ఎందుకంటే ఈయన అమరావతి ఉద్యమంలో గత 4 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి తెలియని వారు రాష్ట్రంలో ఎవరో లేరు. ఎందుకంటే అందరూ కూడా అమరావతి కోసం పోరాటం కోసం చూసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీ అభ్యర్థి. అటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ అమరావతిలో ఒక గజం స్థలం లేకపోతేనే తన ఆస్తిని, తన విద్యా సంస్థల్ని వదిలేసి గత 4 సంవత్సరాలుగా అమరావతిలో రాజధాని కావాలని తిరుగుతున్నారంటే అదే మీరు గెలిపిస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఇందాకే చెప్పారు, మొదటి 5లో నిలబడతానని చెప్పినటువంటి వ్యక్తిని మీరు గెలిపించుకుంటారు. ఆల్రెడీ మీరు గెలిపించేస్తున్నారు. నాకందరికీ కూడా అది అర్థమైపోయింది. ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి. మనకి ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఆయన బలబలమంటే సూర్యుడిలాగా ఉంటాడు. ఇంకొక వ్యక్తి ప్రశాంతంగా చంద్రుడిలాగా ఉంటాడు. ఈ సూర్య చంద్ర కాంబినేషన్ లో తిరువూరు నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో జనసేన, తెలుగుదేశం నిలబెట్టిన అభ్యర్థులు అత్యధిక మెజారిటీలో గెలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బీజేపీ అభ్యర్థులు ముగ్గురు. ఒక్క విషయం, ఇవాళ మాదిగా సమాజం ఆర్థికంగా బలంగా ఉండకపోవచ్చు, కానీ దాన గుణంలో మీరు ముందుంటారు. అటువంటి వ్యక్తే ఈ వ్యక్తిని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆయన 2 సంవత్సరాలు కష్టపడి ఆయన త్యాగం వృధా పోదు. మీ అందరూ చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు వారిని ఇంకా మంచి పదవుల్లో గౌరవించుకుంటారని తెలియజేసుకుంటున్నాం. ఇవాళ రేపు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. శ్రీనివాస్ గారు ఇవాళ ఎమ్మెల్యే కింద గెలవబోతున్నారు. నేను కూడా ఎంపీ కింద గెలుస్తున్నాను. తిరువూరు నియోజకవర్గం బాగా వెనుకబడి ఉన్న నియోజకవర్గం. ఇవాళ రేపు రాబోయేది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం. రేపు ఇక్కడ మరొక వ్యక్తి జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు. మనిషి చాలా హైట్ తక్కువ ఉంటాడు. పొట్టుడు గట్టి వ్యక్తి అని నేను జనసేన చాలా గట్టి వ్యక్తి. జనసేన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక్క విషయం గుర్తుంచుకోండి. జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు మా అందరి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గుండెల్లో వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ఈ రాష్ట్రం మర్చిపోదు. ఆయన ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ గెలవాలో తెలుసు. సీట్ల విషయంలో తగ్గాడు, ప్రజల హృదయాల్లో గెలిచాడు. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. మీరందరే గుర్తుంచుకోండి, వర్గీకరణ చేపడటానికి భారతీయ జనతా పార్టీ కూడా
ఈ వర్గీకరణ చేపడుతుందని క్లారిటీగా వర్గీకరణకి సపోర్ట్ చేస్తామని భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది. అంతేకాకుండా ఇవాళ ముఖ్యంగా మందకృష్ణ మాదిక్ గారు, ఆయన వాళ్ళ మనం కాబోయే ముఖ్యమంత్రి మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇవాళ వారి సపోర్ట్ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇవాళ మా అధ్యక్షుల వారి వంశంతకు వెళ్లి సపోర్ట్ ఇస్తున్నాం. సంపూర్ణంగా మాదికల మద్దతు మొత్తం ఈ కూటమి అభ్యర్థులకే ఉందని తెలియజేశారు. అది కూడా ఇవాళే జరిగింది. ఇటువంటి శుభదినాన మీరందరూ రేపు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి, వర్గీకరణ జరగాలి. ఎస్సీ సమాజ వర్గంలో ఉన్న 27 రద్దయిన పథకాలని మళ్లీ మనం తెచ్చుకోవాలి. మీరందరూ నిజంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. మీ పిల్లలు బాగా చదువుకోవాలి. పిల్లలు మీరు బాగా చదువుకుంటే ట్రైనింగ్ ఇప్పించే మాస్టర్ మీ దగ్గర ఉన్నాడు. మీరు తప్పకుండా ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి మేము అందరం కలిసికట్టుగా చేస్తాము. మీ పిల్లలు మళ్ళీ అందరూ కూడా ఉద్యోగాల్లో నిలబడాలి. దానికోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రతి చదువుకునే బిడ్డకి ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇవాళ ప్రతి తల్లి అకౌంట్ లో వేయబోతున్నారు. కాబట్టి అందరూ బిడ్డలు చదువుకోండి, తప్పకుండా మంచి ఉద్యోగాలు చేయాలి. అందరూ కూడా కొలికూరు శ్రీనివాసరావు లాగా ఒక మంచి మాస్టర్ లాగా తయారవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటే చెప్పబోతున్నాం. చాలా మంది చాలా చెప్పారు. ఉండండి. అసలు 5 రూపాయల అన్నా క్యాంటీన్ అనేది జూన్ 1 నుంచి రాబోతుంది. అంతేకాకుండా నేను ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ ప్రతి ఎస్సీ కాలనీలోనే ఉన్న ప్రధాన సమస్య మంచినీటి సమస్య. మేము ప్రభుత్వంలో 2014-19 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. తిరువూరులో మా అభ్యర్థులు మీరు ఎవరు గెలిపించలా. అయినా కూడా ప్రతి ఊరులోనూ రోడ్లు వేసాం, లైట్లు పెట్టాం. ఇవాళ రేపు రాగానే డ్రైనేజ్ కూడా మేమే వేస్తాం. ఎట్లాగో కొలిపూడి శ్రీనివాసరావు అభ్యర్థి కలపం. వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఎస్సీ కాలనీలో గాని, బీసీ కాలనీలో గాని, నా సొంత ఖర్చులతో గాని, సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా గాని, కార్పొరేట్ సంస్థల ద్వారా గాని ప్రతి చోట 74 గ్రామాల మొత్తం 73 గ్రామాలు RO ప్లాంట్లు పెడతానని చెప్పి మీ అందరికీ కాబట్టి ప్రతి గ్రామంలోనూ RO ప్లాంట్లు పెడతాం. అంతేకాకుండా ప్రభుత్వ సహకారంతో ఎట్లాగో శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ప్రతి చోట ఇవాళ మనకి శ్మశాన వేదికలు కూడా అరేంజ్ చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. మైనార్టీ కార్పొరేషన్ నుంచి క్రిస్టియన్ కార్పొరేషన్ సపరేట్ చేయబోతున్నాం. ప్రతి చర్చి ఇవాళ క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ సొంత నిధులతో, సొంత కమిటీ ద్వారా చిన్న సమస్యలు తీర్చుకోవాలని తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి ఎన్నో అవకాశాలు మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఆడవారు చంద్రబాబు నాయుడు గారు ఈ పక్షపాతి. ప్రతి ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డకి 60 సంవత్సరాల లోపు ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు మీ అకౌంట్లో రాబోతున్నాయి. మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా రాబోతున్నాయి. మీరు జూన్ నుంచి జూన్ 4వ తారీఖు నుంచి ప్రమాణ స్వీకారం ఏ రోజైతే ఆ రోజు ఆ మరణాల నుంచి మీరు బస్సుల్లో ఎక్కడికి ప్రయాణించినా ఉచితంగా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు వస్తున్నాయి. పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2,000 చేశారు. ఈ దుర్మార్గుడు 3,000 చేస్తానన్నాడు. ఎలక్షన్లు వచ్చేపాటికి 2,750 నుంచి 3,000 చేశాడు. అది కూడా ఎలక్షన్ స్టంట్ చేశాడు. కాబట్టి
మేము రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా బీసీ ఎస్సీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వబోతున్నాం. కాబట్టి అందరం ఈ 50 రోజులు కష్టపడదాం. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు గురించి మన అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు గారిని గెలిపించుకుందాం. అంతేకాకుండా వారిని గెలిపించుకుంటే ఎట్లా ఉండాలంటే తిరువూరులో ఎప్పుడూ చూడలేని మెజారిటీతో మీ అందరూ గెలిపించుకోవాలి. ఆయన చాలా కంపెనీలు తెలుసు, ఆయనకి చాలా మంది కంపెనీలు ఓనర్లు తెలుసు. ఆయన చాలా మంది ఎన్ఆర్ఐలు తెలుసు. మనం వెనకబడిపోయిన ప్రాంతం, పక్కనే ఉన్న తెలంగాణలో ఉన్న రేట్లు మనకు లేవు. తెలంగాణలో భూములు అధికంగా ఉన్నాయి. తెలంగాణను మించి ఇవాళ తిరువూరు ప్రజలు వెళ్ళి తెలంగాణలో వ్యాపారం చేసుకుంటున్నారు. రేపు రాబోయే కాలంలో ఖమ్మం జిల్లా నుంచి వచ్చి కృష్ణా జిల్లా, ముఖ్యంగా తిరువూరులో వాళ్ళు వ్యాపారాలు చేసుకునే విధంగా ఆయన డెవలప్ చేస్తారు. తప్పకుండా వారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా క్రమశిక్షణ గల తెలుగుదేశం కార్యకర్తలు. మా క్రమశిక్షణ ఏంటో ఇవాళ మీకు అర్థమైంది. కాబట్టి తప్పకుండా తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం. అన్నిటికన్నా చివరిగా ఇద్దరు అభ్యర్థులు నుంచోబోతున్నారు. ఇద్దరు అభ్యర్థులు నుంచోబోతున్నారు. ఇద్దరు అభ్యర్థులు కూడా మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన అభ్యర్థులు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మా పార్టీకి పట్టిన బురద, దరిద్రం వదిలిపోయింది. ఒక వ్యక్తికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కింద 5 సార్లు ఇచ్చాం. 2 సార్లు గెలిచాడు. 3 సార్లు ఇంట్లో పడుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గాలికి వదిలేసి ఓడిపోయాడు. అంతేకాకుండా వాళ్ళ భార్యకి ఇక్కడ గెలవలేదని తెలిసి నందిగాంలో జడ్పీటీసీ ఇచ్చి జడ్పీ చైర్మన్ చేశాం. ఇంకో వ్యక్తికి మా కుటుంబంలో వ్యక్తే 2 సార్లు ఎంపీ పంపించాం. 7 రోజులు తిరుగులో తిరిగిన పాపాన్ని అటువంటి వ్యక్తుల వల్లే మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజల వల్ల ఓడిపోవాలి. అటువంటి వ్యక్తుల వల్లే తిరువూరులో తెలుగుదేశం ఓడిపోతుంది. మీరు చూశారు, మేమందరం ప్రతినిత్యం ప్రజల వెంటే ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలోనే ఉన్నాం. కాబట్టి మేము రేపు అటువంటి అభ్యర్థుల్ని దారుణంగా ఓడించాలి. మరొక్కసారి ప్రజా జీవితంలో ఇటువంటి వ్యక్తులు ప్రజా జీవితంలో కనబడకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా మాదిగ సమాజమైన, ఎస్సీ సమాజమైన ఒకటే ఆలోచించండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన పిల్లల సంక్షేమమైన, రాష్ట్ర అభివృద్ధి అయినా, రాష్ట్రం తన కాళ్ల మీద వాళ్ళు నిలబడాలన్నా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుని ఇవాళ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విజయోత్సవ సభ మళ్ళీ ఎన్నో తారీఖు జూన్ 4వ తారీఖున విజయోత్సవ సభ జరగాలి. మే 13వ తారీఖున మీరందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ మాదిగ సోదరులందరికీ ధన్యవాదాలు. జై మాదిగ, జై తెలుగుదేశం. ఉన్నారు కదా మన నియోజకవర్గానికి అదృష్టం మన సీరన్న, అదేవిధంగా చిన్నయ్య గారు వాళ్ళందరూ కూడా కల్పించారు. కార్యక్రమం ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొత్త వెంకటేశ్వర గారు 2 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నాం. సభకు నమస్కారం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యగా మాట్లాడినటువంటి మన కొలికిపూడి శ్రీనివాసరావు గారిని గెలుపుతున్నటువంటి మా అందరికీ ఉంది. మీరందరూ కూడా కొలికిపూడి శ్రీనివాసరావు గారి విద్యార్థి మీరు
యూపీ తెలుగుదేశం అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నాలుగు సోదరి మనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తిరుమూరు క్యాండిడేట్ గా చూస్తున్నప్పుడు జనసేన పార్టీ తరఫు నుంచి మేము కూడా ఇక్కడ క్యాండిడేట్ కోసం ట్రై చేస్తా ఉంటే మా అధ్యక్షులు వారు ఒకసారి ఫోన్ చేసి ఫోన్ వచ్చింది ఇక్కడ తెలుగుదేశాన్ని క్యాండిడేట్ ని నిర్ణయిస్తున్నారట, మీరు ప్రయత్నం చేసేది ఆపండి. అప్పుడు ఆలోచనలో పడ్డాం, ఎలాంటి వ్యక్తిని పంపిస్తారు ఏంటి అని చెప్పి. తర్వాత కొలిగిపూడి సీని గారు వచ్చిన తర్వాత చూసాం, బుల్లెట్ ఎంతే ఉంటది, గుర్తుంచుకోండి, దిగితే 100% పగిలిపోతాయి రైతుల నుంచి బయటకు వస్తే. అలాంటి వ్యక్తి కొలిగిపూడి సీని అన్న. అటువంటి వ్యక్తి ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆ నియోజకవర్గం నిజంగా ప్రజల గుండెలో చేసుకొని చెప్తారు అతను మా నాయకుడు అని చెప్పి. అటువంటి భావజాలాలు, ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నాడు. గలమెత్తి ఆ నియోజకవర్గానికి నిధులు తీసుకురాగల సత్తా ఉన్నాడు మన సీనన్న. ఈ రోజు ఈ సభను చూసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టుద్ది. తిరుమూరు నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా రాని ఈ ప్రభుత్వం ఈసారి బద్దలు కొట్టుకుంటూ భారీ మెజారిటీతో ఈ సీటు కైవసం చేసుకోబోతున్నా తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, చిన్న చిన్న పొరపాట్లు ఎంత పెద్ద సభకైనా జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ పెద్ద మనసు చేసుకొని కలిసి ఈ సమస్యను క్షమించి, అలాగే ఈ సభకు సహకరించిన పోలీసు వారికి, మీడియా మిత్రుల వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 10 రోజులుగా ఈ సభ నిర్వహణ కోసం తిరుమూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి మాదిగపల్లిలో సమావేశాలు నిర్వహించి మాదిగ ధూమ్ధాం కార్యక్రమాన్ని ఇంత అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమంగా నిర్వహించడంలో ఎంతో కష్టపడ్డ మన నియోజకవర్గం మాదిగ జాతి బిడ్డ వాసం ముని గారికి, మోదుగు వెంకటేశ్వర గారికి, అలాగే శంకర్ గారికి, సరిత గారికి, మొత్తం ఈ మాదిగ బిడ్డలందరికీ మన